ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. ఏప్రిల్ 13. యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం. దేవుని మహిమ తిరిగి వచ్చు నిమిత్తం వాడబడిన మూడవ వ్యక్తి దావీదు. దావీదు జీవితంలో దేవుడు దావీదును క్రమపరిచిన విధమును చూచుచున్నాము. దావీదునకు వినయము నేర్పించుటకు అనేక శోధనల గుండా దేవుడు తీసుకొని వెళ్ళెను. దేవుని పని యందు మనము అధికముగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారముగా ఉండవలెను. దావీదుకున్న శోధనలు మనకు కూడా ఉండవచ్చును. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు. ఇచ్చట కొంత మార్పును గమనించుచున్నాము. కొత్త బండి మీద మందస్సమును ఎక్కించిరి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. లేవీలు మందస్సమును మోయవలసిన వారు. బైబిల్ గ్రంథములో తెలియపరచబడిన దాన్ని మనము మార్చకూడదు. ప్రతి ఒక్కరికి కొన్ని నియమములు గలవు. ఈ నియమములు మార్చినప్పుడు మనం నష్టపోయేదము. ఈ సందర్భంలో ఉజ్జా మరణించను కదా. మనము నవీన యుగములో జీవించుచున్నాము అనుకునేదము. ఏమైనను సరే పరలోకపు నమూనాను మనము అమలు పరచని ఎడల దేవుని సంపూర్ణ మహిమను మనము చూడలేము. మన స్వంత జ్ఞానమును ఆసక్తిని దేవుని సేవలో చూపించినచో చాలా నష్టమును పొందేదము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.